సారీ, పార్ట్ 1లో వీలవ్వలేదు. పార్ట్ 2 డెంటిన్ అంటే అదే డెంటిన్లో ఫుడ్ ఇరికినప్పుడే నొప్పి వస్తుంది కదా అని నెగ్లిజెన్స్. ఆ టైంలో కూడా మీరు డెంటిస్ట్ దగ్గరకు వచ్చారనుకోండి, అప్పుడు కూడా జస్ట్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పెట్టేసి సిమెంట్ అనేది పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు రాలేదు. నెక్స్ట్ పల్ప్ అంటే జీవం, పంటిలో ఉన్న జీవం వరకు బ్యాక్టీరియా అనేది వెళ్తుంది. ఇక్కడ చాలామంది వస్తారు, ఏమంటారంటే పళ్ళు నొప్పి వస్తుంది, రాత్రుల్లో నొప్పి వస్తుంది, నిద్రపోనియట్లేదు, తిననివ్వట్లేదు, మాకు మందులు ఇవ్వండి అని వస్తారు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ కోసం రారు. మందులు ఇస్తే తగ్గేది కాదు కదండి. నొప్పి ఎందుకు వస్తుంది? బ్యాక్టీరియా ఉండడం వల్ల. బ్యాక్టీరియా తీసేస్తే తగ్గుతుంది, కానీ మందులు ఇస్తే తగ్గుతుందా చెప్పండి? సో ఇలా మందులు తీసుకొని 5th స్టేజ్ యాప్సిస్ అంటే ఇంత పెద్ద లంప్ వేసుకొని వస్తారు కొంతమంది. ఓకే, అంటే చీము మొత్తం పట్టేసి ఉంటుంది. ఈ స్టేజ్లో అన్న ట్రీట్మెంట్ చేయించకపోతే ఇక్కడ కూడా మందులే తీసుకెళ్తారు. ఈ 4th స్టేజ్ అండ్ 5th స్టేజ్ ఏదంటే పంటి యొక్క జీవంలోకి వెళ్ళడము, పంటి జీవం కింద దవడ దాకా వెళ్ళడం, ఈ రెండింటిని కూడా మ్యాక్సిమం ట్రీట్మెంట్తోనే కవర్ చేద్దామనే చూస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. ఓకే, ఇలా చేయరు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మొత్తం ఊడిపోవడం, లేదా అది పంటిని మేము ట్రీట్మెంట్ చెయ్యలేని విధంగా అయిపోయి మేమే తీసే సిచ్యువేషన్ అవుతుంది. సో మీకు ఇక్కడ పన్ను పుచ్చిపోవడం ఇలాంటి ఎన్ని స్టెప్స్లో వచ్చింది? 6 స్టెప్స్.